నమస్కారం. ఈ సినిమా యాక్చువల్లీ ధమాకా కంటే ముందు నవీన్ గారు కలిసినప్పుడు ఇందులో యాక్చువల్లీ ట్రైలర్ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే లిటిల్ మనకు ఆల్మోస్ట్ ఒక ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అలాంటి ఒక ప్రాపర్ కథతోటి వచ్చి చెప్పారు. ఒకటి ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెంబర్ 2 హరీష్ సార్ తోటి ఇలా స్టేజ్ పంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ సాయిరామ్ శంకర్ సార్ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఒక మాట చెప్తాను. నిన్న వచ్చి స్టూడియోలో నేను రికార్డింగ్లో చాలా బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు రేపు రావాలి, ఫంక్షన్ ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలే, ఈ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, నన్ను మీరు ఇంత స్పెషల్గా వచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది? ఒక కాల్ చేస్తే లేదా ఒక సెకండ్ దూరంలో ఉంటాను, ఒక నిమిషం దూరంలో ఉంటాను, మీరు పిలిస్తే వచ్చేస్తాను. పేరు వచ్చిందనో పరపతి వచ్చిందనో క్యారెక్టర్ మార్చుకునేంత లోపం నాలో లేదు. ఎందుకంటే నాకేం రానప్పుడు, నా దగ్గర ఏం లేనప్పుడు సినిమా ఇచ్చింది మీరు, ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ అందరి ముందు మాట్లాడిస్తున్నది మీరు. సో మీకు నేను ఎప్పుడు నా గౌరవాన్ని ఎప్పుడు కోల్పోను, ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించనండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళకైనా, సినిమా పెట్టిన వాళ్ళకైనా, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలనంటే, తిరిగి నేను ధనం రూపంలో ఇవ్వలేను కానీ నా గుణం రూపం ఇవ్వగలను. ఆ గుణం ఏంటంటే, నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి నేను నమ్మకంగా పనిచేయడం ఒకటి నా చేతుల్లో ఉంది సార్. నేను మీకు నమ్మకంగా పనిచేశాను అనిపిస్తేనే మీరు నన్ను ప్రేమించండి. నేను నిజంగా పనిచేస్తే నాకు అవకాశాలు ఇవ్వండి, అంతేగాని మీరు నేనేదో పెద్ద ఏదైనా అసలు లేదండి. అది లేదు, నాకు లేదు, ఎప్పుడు లేదు, రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి హాయిగా నా పని నేను చేసుకుంటాను. అంటే అలానే కాదు సార్. అంటే నాకు నిన్న చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. అలాగా నేనేమైనా మారిపోయానా, అలాగే నేను ప్రవర్తిస్తున్నానని నేను ఫీల్ అయిపోయాను నేను చాలా. అండ్ ఈ సినిమా 15th వస్తుందండి. నిజం చెప్పాలంటే సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమాకి ఒక హీరో అనే కాకుండా, నిజం చెప్తున్నా, ఒక కింది స్థాయి ఉద్యోగి కానీ, ఒక కింది స్థాయి వర్క్ చేసే ఒక టెక్నీషియన్ కానీ ఎలా అయితే పనిచేస్తారో అలాగా ఈ సినిమాని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని, ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకంతో, ఈ సినిమా ఆడుద్దని ఒక బలమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో ప్రజల్లోకి దీన్ని వేగంగా తీసుకెళ్లాలని శాయశక్తులా తను కృషి చేస్తున్న విధానం నచ్చి, సార్ మీరు ఎలా అయితే వెళ్తున్నారో ఆ దారిలో నేనైనా నా వైపు నుంచి నేను ఏం చేయగలనో చెప్పండి, అది మొత్తం నేను చేస్తానని చెప్పాను. అలాగా ఈ సినిమాకి నాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నవీన్ సార్కి, అలాగే మా ప్రొడ్యూసర్ దేవరాజ్ సార్కి, అండ్ మా సార్ సాయిరామ్ శంకర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు ఎల్లవేళలో తోడుగా ఉండి ప్రతిసారి సహకరిస్తూ ప్రతిసారి నన్ను ముందుకు నడిపిస్తున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెయ్ దరువెయ్.